పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని వారి ఊహకు కూడా అందని విధంగా శిక్ష వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు మోదీ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు ఎక్కడ నక్కినా వేటాడి మరీ శిక్షిస్తామన్నారు. ఊహకు మించిన ప్రతీకారం ఉంటుందని చెప్పారు. అమాయకులను అన్యాయంగా బలి తీసుకున్నారని అన్నారు. ఈ దాడి పర్యాటకులపై జరిగింది కాదని భారత్పై జరిగిన దాడిగా మోదీ అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రసంగానికి ముందు సభా వేదికగా ఉగ్రదాడిలో మరణించిన మృతులకు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మోదీ మౌనం పాటించారు. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. ఉగ్రవాదాన్ని కూకటి వేళల్లో పెకిలిస్తామని ప్రధాని మోదీ అన్నారు. ముష్కరులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని చెప్పారు. 140 కోట్ల మంది ప్రజల శక్తితో ఉగ్రవాదుల పీచనమొస్తామని అన్నారు. బీహార్ గడ్డ నుంచి చెబుతున్నానన్న ఆయన ఉగ్రదాడి చేసిన ఏ ఒక్కరిని వదలమని హెచ్చరించారు. ఉగ్రదాడులు భారత్ను ఏమీ చేయలేవని చెప్పారు. అభివృద్ధికి శాంతి భద్రతలే కీలకమని తెలిపారు. వాటి విషయంలో రాజీ పడేదే లేదని మోదీ స్పష్టం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని వేటాడి మరీ శిక్షిస్తామన్నారు. అగ్రనేతలను కూడా విడిచిపెట్టేది లేదని మోదీ హెచ్చరించారు. बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. ఉగ్రదాడి సమయంలో భారత్కు సంఘీభావం తెలిపిన ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందని చెప్పారు. అమాయకులను బలి తీసుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని చెప్పారు. పహల్గామ్ ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయిందన్నారు. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this